అమ్మి, మీ జగదాత్రి గురించి నువ్వేమైనా తక్కువ అంచనా వేస్తా ఉండావో ఏమో. అమ్మో, మహా ముదురు. మొన్నటికి మొన్న కౌశికి గర్భం కోల్పోయేలా చేద్దామనుకుంటే అంబులెన్స్ లోనే కౌశికి డెలివరీ చేస్తుండది. అమ్మా, మన ఇంట్లో ఉన్న జగదాత్రి ఈ ఇంట్లో ఉన్న జగదాత్రి ఒకరు కాదమ్మా. అమ్మో, దాని మీద గెలవటం చాలా కష్టం. దానికి ఇంత చనువిస్తేనే నెత్తినెక్కి కూర్చుంటుందని నేను దాన్ని కాలి కింద తొక్కి పెట్టాను నిషి. బుల్లెట్కి ఎదురెళ్లగలిగే ధైర్యం ఉన్న ఇన్స్పెక్టర్ కావ్య కూతురు జగదాత్రి. అది సామాన్యురాలని నేనెందుకు అనుకుంటాను? అవునమ్మా, దాని కచ్చం వాళ్ళమ్మ పోలిక బుద్ధులే వచ్చాయి. దానికి తెలియకుండా ఏ చిన్న తప్పు చేసినా సాక్ష్యాలు ఆధారాలు అని వెతికి మరీ తప్పును బయటపెడుతుంది. అవునమ్మి, ఆ అమ్మి రానంత వరకు నేను ఈ ఇంట్లో తల ఎత్తుకుని తిరిగేదాన్ని. కౌశికి కూడా నా మాటకే కట్టుబడి ఉండేది. ఏ ముహూర్తాన ఆ మహాతల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టుండదో గాని పరువు బాయే, మర్యాద బాయే. ఇప్పుడు ఆస్తి కూడా పోతా ఉండదు. అసలది వదినకి, కేదార్కి, మావయ్యకి ఏ మందు పెట్టిందో అర్థం కావడం లేదు. వాళ్ళంటే పడి చచ్చిపోతారు. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా వీళ్లే అండగా నిలబడుతున్నారు. సొంత మనుషుల మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళ నెత్తిని పెట్టుకుంటున్నారు. వాడు తన కొడుకే అని నాన్న ఎక్కడ ఒప్పుకుంటారో అని ప్రతి క్షణం భయంతో చస్తున్నాం. వదినకి ఏమవుతుందో అన్న భయం ఇంకా అన్నయ్యకి ఉందల్లుడు గారు. ఆ భయం ఉన్నన్ని రోజులు అన్నయ్య నిజాన్ని తనంతట తాను బయట పెట్టడు. ఇప్పుడు మనం చెయ్యాల్సింది వాడు పూజలో కూర్చోకుండా ఆపడం. కానీ ఎలా అమ్మా? వదిన, మావయ్య చెప్తే వినటం లేదు. పోనీ వాళ్ళకి చెప్దామా అంటే ఇంత మంచి అవకాశాన్ని వాళ్ళు వదులుకోరు.